ఎగ్ పుల్స్ అనేది చేసుకోబోతున్నాము. సో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని బిగ్ సైజ్ ఆనియన్స్ అనేవి 4 తీసుకున్నాను. సో అవన్నీ కట్ చేసుకొని వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఆయిల్లో అంతా ఫ్రై అయ్యేలా బాగా కలుపుకుందాము. సో ఇవన్నీ కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాము 1/2 టేబుల్ స్పూన్. సో పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత విధంగా కలుపుకుందాము. సో పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తుంది. సో ఇవన్నీ కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టి పక్కన పెట్టుకున్నాము. సో ఆ రసం అనేది ఇందులో ఇప్పుడు పోసేద్దాం. సో బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు రసం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది పోసేద్దాం. సో ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ అనేది వేసుకుందాము. సో అది ఆయిల్లో ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ ఎగ్స్ వేసేసి ఒకసారి కలుపుకుందాం. సో ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. సో మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.